శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ నెల అంటే ఆశ్వయుజ మాసం వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ భాగంలో మనం చెప్పుకుందాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. 1వ స్థానంలో బృహస్పతి అంటే వృషభంలోనే సంచారం చేస్తున్నాడు. ఒకటిలో ఉన్నటువంటి బృహస్పతి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. దశమ స్థానంలో శనైశ్చరుడు కుంభంలో సంచారం చేస్తున్నాడు. కొంత శ్రద్ధగా పనిచేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. 11వ స్థానంలో రాహువు లాభంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలైతే రాహువు ఇస్తాడు. 5వ స్థానంలో కేతువు ఈ మాసమంతా సంచారం చేస్తున్నాడు. అంటే ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని కనుక మనం వృషభ రాశి వారికి ఈ మాసంలో కనుక చూస్తే, ఈ మాసంలో వృషభ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి రాహువు శుభంగా ఉన్నాడు. అక్టోబర్ నెల 20వ తేదీ వరకు మిథునంలో సంచారం చేస్తున్న కుజుడు కూడా కొంత శుభంగానే ఉన్నాడు. బుధుడు కూడా కన్యలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు కూడా కొంత అనుకూలంగా ఉన్నాడు 10వ తేదీ వరకు. గురువు అర్ధశుభుడు, రవి 16వ తేదీ దాకా అర్ధశుభుడు. ఒక రకంగా చూస్తే అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి స్వల్పమైనటువంటి గ్రహబలం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అంటే పెద్దగా గ్రహబలం అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలైతే అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి పరిపూర్ణంగా కలగబోతూ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అనేటువంటిది పనికిరాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏ పని ప్రారంభించుటకైనా ముందు శ్రేయోభిలాషులు కావచ్చు, మిత్రులు కావచ్చు, దగ్గరి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి యొక్క సలహాలు తీసుకోవటం అనేటువంటిది మంచిది. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా నెరవేరుతాయి. వివాహాది శుభ కార్యక్రమములు కూడా నిర్ణయం అవుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు ఇక ధన వ్యయం అంటే ఖర్చు విషయంలో కూడా కొంత అధికంగానే ఉండవచ్చు. ఇప్పటిదాకా మీకు సమస్యలు ఏవైతే ఉన్నాయో, పరిష్కారం లేనటువంటి సమస్యలు, వాటికి పరిష్కార మార్గం లభిస్తుంది. నెల చివర్లో అంటే ఈ మాసంలో 20 నుంచి 30వ తేదీ మధ్యలో తప్పకుండా ఒక చక్కటి శుభవార్త అనేటువంటిది కూడా శ్రవణం చేస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏదో గొప్ప ఫలితాలు అనేటువంటిది కాకుండా స్వల్పమైనటువంటి ఫలితాలు కూడా కలగవచ్చు. స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయాల్లో ముందడుగనేటువంటిది పడుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తారు. ఇక ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించటం అనేటువంటిది కూడా అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ షేర్ మార్కెట్లు కావచ్చు, లేకపోతే వీటికి సంబంధించినటువంటివి కొన్ని మీ అంచనాలకు తగినట్టుగానే నిజం అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఈ నెల మధ్యలో ప్రముఖులతో, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలనేటువంటివి ఏర్పడతాయి. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యల నుంచి కూడా ఈ మాసంలో బయటపడతారు.
భూ సంబంధమైన వివాదాలకు పరిష్కారాలు దొరుకుతాయి. విద్యార్థుల తెలివితేటలకు సరైనటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. ఇంటి నిర్మాణం, కొనుగోలు ప్రయత్నాలు కూడా కొంత వేగవంతంగానే పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా దాదాపు చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగపరంగా ఉన్నత శ్రేణి వారి నుంచి కూడా పిలుపులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. పారిశ్రామికవేత్తలకు నూతన ఉత్సాహం అయితే ఈ మాసం మధ్యలో ఉంటుంది. అలాగే ఎవరిని కించపరిచినట్టుగా, అవమానం చేసేట్టుగా మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు. కొంత ఈ 3వ వారంలో బుధ, గురు, శుక్రవారాల్లో కూడా అప్రమత్తంగా లేకపోతే కొంత ధన వ్యయ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే రాజకీయ నాయకులు పొగడ్తలకు పొంగిపోకుండా వాస్తవమైనటువంటి పరిస్థితులను అంచనా వేసుకొని ముందుకు వెళ్తే మంచిది. పాత పరిచయస్తులు మీకు తారసపడతారు. గత సంఘటనలు కొంత ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు, కొంత జ్ఞాపకాలు కూడా వస్తాయి. కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారాలు శ్రేయోభిలాషుల ద్వారా కూడా పొందే ఆస్కారం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి వృషభ రాశి స్త్రీలకు కూడా కొంత మంచి బహుమతులు పొందే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థుల విషయంలో విదేశీ సంబంధమైనటువంటి వీసాలు కావచ్చు, అడ్మిషన్లు కావచ్చు, ఇవి అక్టోబర్ నెల 3వ తేదీ నుంచి అక్టోబర్ నెల 16వ తేదీ లోపల ఈ పనులన్నీ కూడా పెట్టుకోవడం వల్ల కూడా కొంత వృషభ రాశి వారికి అనుకూలత అనేటువంటిది కలుగుతుంది. వృషభ రాశి వారికి అదృష్టయోగం 40% వరకు ఉంది. ఆర్థికంగా పొదుపు సూత్రాలను ఈ నెల కూడా పాటించాల్సి ఉంటుంది. 4 గురువారాల్లో దక్షిణామూర్తి దత్తాత్రేయ స్తోత్ర పారాయణాలు చేయటం అనేటువంటిది చాలా మంచిది. అలాగే మరిన్ని శుభవార్తలు వినాలి అనుకునేటువంటి వారు ప్రతిరోజు కూడా నవగ్రహములకు ప్రదక్షిణములతో పాటు నవగ్రహ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కూడా కొంత అనుకూలత కలుగుతుంది. ఇక వృషభ రాశి వారు ముఖ్యంగా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు ఈ శరన్నవరాత్రముల యందు చండీ హోమాదులు చేయించుకోవటం కూడా మంచిది. అతి తక్కువ రుసుముతో మా స్వధర్మ గోక్షేత్రంలో చండీ హోమం, నవచండీ హోమం అనేటువంటిది నిర్వర్తిస్తాము. మహర్నవమి రోజున ప్రతి మీ పేరుతో గోత్రనామాలతో 9 చండీ పారాయణాలు చేసి మహర్నవమి రోజున పూర్ణాహుతి చండీ హోమం అనేటువంటిది కూడా జరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అమ్మవారి రక్ష అనేటువంటిది కూడా ఇవ్వటం జరుగుతుంది. కుంకుమ ప్రసాదం, విభూతి ప్రసాదం కూడా మీ ఇంటికి కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మహర్నవమి రోజున జరిగేటువంటి ఈ శరన్నవరాత్రాల్లో జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి చండీ హోమంలో పాల్గొనదలిచినటువంటి వారు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ గోత్రనామాలు బుక్ చేసుకోండి. దానికి రుసుము ఏమిటో కూడా తెలుసుకోండి. అతి తక్కువ రుసుముతోనే మీకు ఈ మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి నవగ్రహ అనుగ్రహానికి చండీ హోమం చేయించుకోవటం అనేటువంటిది మంచిది. శరన్నవరాత్రుల్లో చేయించుకోండి. అలాగే జన్మపత్రికలు కావలసినటువంటి వ్యక్తులు కూడా జన్మపత్రికల కోసం కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. వృషభ రాశి వారికి పిల్లల కోసం కూడా స్వయంగా నేనే నా స్వదస్తూరితో మీకు జన్మపత్రికలు కూడా కొంతమందికి రాసివ్వడం జరుగుతుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.